హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ చరణ్ జర్నీ వెబ్ సిరీస్. ఎస్, ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే సోనీ లైవ్లో జనవరి 12కే స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే అప్పుడు హిందీలో అవైలబుల్ ఉండేది, ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చరణ్ జర్నీ వెబ్ సిరీస్ కోసం మాట్లాడుకుంటే మహేంద్ర కంపెనీలో 4 lakhs అంటే మంత్లీ 4 lakhs ఇచ్చే ఒక వేకెన్సీ అయితే ఉంటుంది. ఆ వేకెన్సీ ఆ జాబ్ కోసం కనీసం 120 మెంబర్స్ అయితే అప్లికేషన్ అయితే పంపిస్తారు. కాకపోతే ఇందులో నుంచి జస్ట్ 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో నుంచి ఒక ముస్లిం వ్యక్తి ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది, అంతేకాకుండా 3 అబ్బాయిలు అయితే ఉంటారు. ఈ 5 నుంచి ఎవరిని ఇంటర్వ్యూ చేసి అలాగే ఎవరికి ఈ జాబ్ ఇచ్చారన్నది మీరైతే తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ 5 మెంబర్స్ గతం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏడ్పించే సంఘటన అయితే ఉంటుంది. ఒకరికేమో వాళ్ళ నాన్న చనిపోయి అప్పు చేసేయాల్సిన సిచ్యువేషన్ నుండి బయటపడతారు, ఆ నాన్న చేసిన అప్పుని తీర్చాలి. మరొక్కరేమో కొంతమందికి మాటిస్తాడు, ఆ మాటని తీర్చుకోవడంటే జాబ్ చేయక తప్పదు. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్లో ఫ్యామిలీని వదిలి బయటకు వచ్చిన ఒక వ్యక్తి ఉంటాడు, అతను బతకాలి అంటే మాత్రం ఈ జాబ్ రాక తప్పదు. అంతేకాకుండా ఒక అమ్మాయి ఒక వ్యవసాయం చేస్తూ పేద ప్రజలకి అలాగే అండగా ఉండాలి అని ఈ జాబ్లోకి అయితే వస్తుంది. ఇలా దగ్గర 5 మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్తో అయితే ఈ జాబ్ చేయడానికి అయితే వస్తారు. ఈ 5 మెంబర్స్కి ఉన్న ఒకే ఒక వేకెన్సీ ఎవరికి ఇచ్చారు, అంతేకాకుండా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడారు, అంతేకాకుండా ఈ జాబు అంటే ఒకరికి రావడానికి ఎంతమంది సాక్రిఫైస్ చేశారు ఇలా జాబుని అనేది ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ చరణ్ జర్నీ వెబ్ సిరీస్ అయితే చూడక తప్పదు. ఈ చరణ్ జర్నీ వెబ్ సిరీస్ కోసం మాట్లాడుకుంటే టోటల్గా చూసుకుంటే 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 2 ఎపిసోడ్ వరకు చాలా అంటే చాలా బోరింగ్ కొడుతుంది, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ అయితే రివీల్ అవుతూ ఉంటాయి. అలాగే లాస్ట్లో చూసుకుంటే 8 and 9 ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో అంటే బాధ కలిగేలా ఉంటుంది. అంతేకాకుండా ఈ 5 మెంబర్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఒక ఎమోషనల్తో కూడిన ఒక ఉంటుంది. కనీసం ఒక 10 to 15 minutes అయితే ఎమోషనల్ అయ్యేలాగా ఉన్నాయి. కాకపోతే అదంతా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఒక 1 మెంబర్స్కి 2 మెంబర్స్కి మాత్రమే ఎమోషన్ అయితే వర్కౌట్ అయితే అయింది, మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్లో హైలైట్ కోసం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరూ ఒక జాబ్ సాధించడానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్లో మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. ఈ వెబ్ సిరీస్లో సాంగ్స్ అలాగే ఫైట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు, అలాంటివి అయితే ఏమైతే ఉండదు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం 1 time వాచ్. అంతేకాకుండా చాలా అంటే చాలా ఫార్వర్డ్ చేసుకుంటూ మాత్రమే చూస్తారు. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూసి అలాగే ఒక 9th ఎపిసోడ్ చూసారంటే ఈ పూర్తి ఎపిసోడ్ మొత్తం మీకైతే అర్థమైపోతుంది. ఇదే అని చెప్పుకోవచ్చు చరణ్ జర్నీ వెబ్ సిరీస్. ఓకే ఫ్రెండ్, చూశారు కదా చరణ్ జర్నీ వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.